పశ్చిమాసియా యుద్ధానికి 2 వారాల పాటు తెరపడడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాలు, 5 రాష్ట్రాల ఎన్నికలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపేయడంతో హైదరాబాద్ పాత బస్తీలోని తంజీమియా జాఫరీ సంస్థ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇరాన్ ప్రజల కోసం, ఇరాన్ విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇరాన్కి మద్దతుగా షియా, సున్నీ వర్గీయులు జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో మత పెద్దలు, నేతలు పాల్గొన్నారు. భూమిపై సూపర్ ఎల్ నినో ముప్పు పొంచి ఉంది. మేలో ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ఈ ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఎల్ నినో ప్రభావంతో భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఋతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. క్వాంటమ్ వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు. ఇవాళ ఏయూలో జరుగుతున్న శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉపసంఘం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయింది. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ దృష్టిలో చిన్న పరిశ్రమ, పెద్ద పెట్టుబడులు 2 సమానమే అని చెప్పింది. 787 కంపెనీల పెట్టుబడులపై ట్రాకింగ్, గ్రౌండింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఫోకస్ పెట్టాలని జీవోఎంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. అస్సాం సీఎం బిశ్వశర్మ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గేపై బిశ్వశర్మ వ్యాఖ్యల్ని ఖండించారు. జాత్యహంకార, కుల వివక్ష భావజాలాన్ని బయటపెట్టారని ఫైర్ అయ్యారు. హిమంత బిశ్వశర్మ తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. బిశ్వశర్మపై ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్పై ఇప్పటికే వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. పీసీ ఘోష్ కమిషన్ని 2024 మార్చి 14న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాళేశ్వరం కమిషన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి దగ్గర 15 లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసిన సీఐ, ఎస్ఐలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ సీఐ కనకయ్య, ఎస్ఐ సిద్దేశ్వర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన ఒక వ్యక్తి ఫేక్ పాస్పోర్ట్ తో ఎయిర్పోర్ట్ లో చిక్కడంతో కేసు కొట్టివేసేందుకు 15 లక్షల రూపాయల లంచాన్ని పోలీసు అధికారులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలో బోర్వెల్స్ లారీ బీభత్సం సృష్టించింది. తోపుడు బండిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. తోపుడు బండి పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవర్ మద్యమత్తులో వాహనం నడిపినట్లు అత్తాపూర్ పోలీసులు గుర్తించారు. మార్కాపురం జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. మొదటి సొరంగంలో 18 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. టన్నెల్ 2లో చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ పనితీరుపై ఆరా తీశారు. ఇప్పటిదాకా 70% పనులు పూర్తయ్యాయని, టన్నెల్ 2 పనులు జూన్ నాటికి పూర్తి చేస్తామని నిమ్మల తెలిపారు. నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం పసరపూడి సచివాలయంలో కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీలు చేశారు. మద్యాన్ని సేవించి విధులు నిర్వహిస్తున్న పంచాయతీ సెక్రటరీ విజయ్ భాస్కర్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికక్కడే విధుల నుంచి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం జరిగింది. పెళ్లికి 5 రోజుల ముందు యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నాడు. సోదరుడికి మెసేజ్ పంపించిన వెంకటకృష్ణ పెయిన్ కిల్లర్స్ తీసుకుని గొంతు కోసుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు డ్రైవర్ బైక్ని ఢీకొట్టారు. బైక్పై ప్రయాణిస్తున్న 2 యువకులు మరణించారు. మృతులు శివ, సందీప్ జోహెల్గా పోలీసులు గుర్తించారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తిని కూడా కారు ఢీకొట్టింది. క్యాన్సర్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ ని నోటిఫబుల్ వ్యాధిగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితమైన డేటా కోసం స్టేట్ వైడ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయనుంది. అన్ని ఆసుపత్రుల్లోనూ క్యాన్సర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోపు క్యాన్సర్ కేసుల రిపోర్టింగ్ తప్పనిసరి చేసింది. ఆరోగ్యశ్రీ క్రింద ఆటో రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా కల్పించింది. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల్ని పరిశీలించారు. ఆసుపత్రిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు.
వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆసుపత్రిలో ఔషధాల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఇంధన సంక్షోభం తీవ్ర స్థాయికి చేరిపోవడంతో దేశంలో స్మార్ట్ లాక్డౌన్ విధిస్తున్నట్లుగా పాక్ ప్రకటించింది. ఇందులో భాగంగా దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ అన్ని కూడా రాత్రి 8 గంటలకు మూసివేయాల్సి ఉంటుంది. హోటల్స్, రెస్టారెంట్స్ రాత్రి 10 గంటలకు మూసివేయాలని ఇస్లామాబాద్ జిల్లా మ్యాజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28న చనిపోయిన విద్యార్థుల్ని గుర్తు చేసుకుంటూ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళు చదువుకున్న స్కూల్లో వారి ఫోటోలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ పోలీసులు ఒక డాక్టర్ ని మోసం చేసిన దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. తాము కూలీలమని తవ్వకాలు జరుపుతున్న చోట తమకు బంగారం దొరికిందని వీళ్ళు డాక్టర్ ని నమ్మించారు. జమ్మూ కాశ్మీర్ దగ్గర రాంబన్ దగ్గర కొండ చర్యలు విరిగిపట్టడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై విరిగిపడ్డ కొండ చర్యల్ని పోలీసులు తొలగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఇంధన సర్ చార్జెస్ ఎయిర్ ఇండియా పెంచేసింది. ప్రస్తుతం $299 ఫీజుని $899 పెంచింది. ఇవాటి నుంచి డొమెస్టిక్ విమానాలకు పెరిగిన ధరలు వర్తించబోతున్నాయి. అంతర్జాతీయ విమానాలకు ఈ నెల 10 నుంచి పెరిగిన ధరలు వర్తించనున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి ఒక పద్ధతి ప్రకారం సమాజంలోని అణగారిన వర్గాల్ని కేంద్రం పక్కకు తప్పిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారీ స్థాయి ప్రభుత్వ పనులకు సంబంధించి దళితులు, ఆదివాసీలు, వెనుకబడ్డ వర్గాలకు సంబంధించి సమాచారాన్ని ప్రభుత్వం నిర్వహించడం లేదని రాహుల్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వ స్పందన తీవ్రంగా బాధించిందని అన్నారు రాహుల్. పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు భార్య నవజ్యోత్ కౌర్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీ పేరు భారతీయ రాష్ట్రవాది పార్టీ. జాతీయ స్థాయిలో ఇది ఒక కొత్త ప్రత్యామ్నాయంగా నిలబడుతుందని ఆమె ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. నవజ్యోత్ కౌర్ గతేడాది కాంగ్రెస్ పార్టీని వీడారు. బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆమె కొత్త పార్టీని ప్రకటించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కేరళలోని 140 స్థానాలకి రేపు పోలింగ్ జరగబోతోంది. 140 స్థానాల్లో 890 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు అన్ని స్థానాల్లో ఈసారి కేరళలో త్రిముఖ పోటీ జరుగుతోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్తో పాటు ఈసారి బీజేపీ కూడా కేరళలో గట్టిగా ప్రచారం చేసింది. అస్సాంలోనూ ప్రచారం ముగిసింది. రేపు జరిగే పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీకి మొత్తం 722 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల కారణంగా భారత్, భూటాన్ సరిహద్దును మూసివేశారు. అసోంలో ఖచ్చితంగా మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. చొరబాటుదారుల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగిస్తున్నామంటూ అమిత్ షా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా రేపు పోలింగ్ జరగనుంది. అక్కడ ప్రచారం ముగిసింది. ఎన్డీఏ, ఎస్పీఏ కూటమి అభ్యర్థులతో పాటు బరిలో టీవీకే, ఇండిపెండెంట్లు, రెబల్స్ ఉన్నారు. 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీ బరిలో 294 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేడాపై చర్యలు తప్పవని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. పాతాళ లోకంలో దాక్కున్నా సరే అసోం పోలీసులు కనిపెట్టి తీసుకొస్తారని అంటున్నారు. తనపై ఆరోపణలు చేయడానికి ముందు విదేశాంగ మంత్రితో మాట్లాడాల్సిందని తెలిపారు. ఖర్గే వయసుకు పెద్దవారైనా ఆయన మాటలు పిచ్చోడిలా ఉంటాయని విమర్శించారు విశ్వశర్మ. 15 ఏళ్ల తమ పాలనలో బెంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ అన్యాయం చేశారని రక్షణ మంత్రి రాజ్నాథ్ విమర్శించారు. ప్రజలకు దక్కింది అణిచివేత, మోసం అంటూ మండిపడ్డారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే బెంగాల్ ఎంతో వెనుకబడిపోయిందన్నారు రాజ్నాథ్ సింగ్. దేశంలో అత్యంత అవినీతి సీఎం హిమంత బిశ్వ శర్మ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆయనంత అహంకారి మరొకరు లేరని మండిపడ్డారు. టీ, స్కూల్, బొగ్గు, గుడ్లు, భూమి, తమలపాకులు ఇలా ప్రతి దాంట్లోనూ హిమంత సిండికేట్లు నడుపుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలతో పార్టీ 73 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తేనే మదురైకి మెట్రో ట్రైన్ వస్తుంది అన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బేరాలాడ్డం, బ్లాక్మెయిల్ చేయడమే మీ పనా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి మరో రాష్ట్రానికి వచ్చిన ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నందుకు సిగ్గుపడాలని స్టాలిన్ విమర్శించారు. కోలీవుడ్ లో సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మిస్తున్న ప్లాజ్ ఎంటర్టైన్మెంట్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. టెంపుల్ టౌన్ పిక్చర్స్ తో కలిసి కనకదుర్గ అనే సినిమాను రూపొందిస్తోంది. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న అల్లు అరవింద్, సురేఖ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బీవీఎస్ రవి కథ అందిస్తున్న ఈ సినిమాకు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఓ సుకుమారి సినిమా షూటింగ్ పూర్తయింది. విలేజ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై ఘన విజయాన్ని సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకు పరిమితమైంది. రోహిత్ శర్మ, రికల్టన్, సూర్యకుమార్ తో సహా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఘోరంగా విఫలమయ్యారు. వర్షం అంతరాయం కారణంగా 2 గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ ని 11 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 11 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ మెరుపు అర్ధ సెంచరీకి తోడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వీర విహారంతో ఆ జట్టు భారీ స్కోర్ ని సాధించింది.